చిన్న పరిశ్రమలు ఏర్పాటు చేసే పారిశ్రామికవేత్తలకు ప్రభుత్వం అండగా ఉంటుందని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. హైదరాబాద్ మ్యారీగోల్డ్ హోటల్లో డైరీ ట్రెండ్స్ బ్రాండ్ ఉత్పత్తులను ఆయన లాంచ్ చేశారు. పాలు, పాల ఉత్పత్తులతో తయారు చేసిన ఆహార పదార్థాలతో పాటు బేకరీ ఐటమ్స్ కూడా అందుబాటులో ఉంచడం అభినందనీయమని అన్నారు ఆయన. డైరీ ట్రెండ్ బ్రాండ్ను దేశంలో పాటు విదేశాల్లో సైతం బ్రాంచ్లను ఏర్పాటు చేసి నాణ్యమైన ఆహార పదార్థాలు అందించాలని మంత్రి ఆకాంక్షించారు. అనంతరం డైరీ ట్రెండ్స్ లోగోను నిర్వాహకులు శ్యాంప్రసాద్ రెడ్డితో కలిసి శ్రీధర్ బాబు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో షాద్నగర్ ఎమ్మెల్యే శంకర్, సినీ దర్శకుడు బండ్ల గణేష్, పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. నమ్మకం ఉండాలి, లక్ష్యాన్ని సాధిస్తామనే ఒక దృక్పథంతో ముందుకు పోయే వ్యక్తిత్వం కావాలి. శ్యాంప్రసాద్ రెడ్డి గారు మరి ఎక్కడో ఏదో వేరే గ్రామంలో ఐస్ క్రీమ్ టేస్ట్ చేసినప్పుడు ఒక ఆలోచన వచ్చి ఆలోచన ఆచరణలు పెట్టే క్రమంలో నేను కూడా అంతకంటే మెరుగైన రీతిలో బ్రాండ్ ఏర్పాటు చేద్దామనే ఒక లక్ష్యాన్ని పెట్టుకొని ఈరోజు మనం బ్రాండ్ ఓపెన్ చేస్తామనంటే దీని వెనుక దాదాపు 4-5 సంవత్సరాల నుంచి అహర్నిశలు కృషి చేస్తూ ఉంటాం. కన్సల్టెంట్ పెట్టుకొని మార్కెటింగ్ అంశాలకు సంబంధించి కానీ రేపు రాబోయే కాలంలో ఏ విధంగా మనం సేల్స్ పిచ్ ని ఏర్పాటు చేయాలి, మార్కెటింగ్ అనుగుణంగా ముందుకు నడిచే ప్రయత్నంలో అనేక ఒడుదిడుకులను కూడా వారు చవి చూసుకుంటారు కూడా. ఎందుకంటే బ్యాంక్ లోన్ రావాలన్నా కూడా ఇబ్బంది. బ్యాంక్ మేనేజర్ ముందర కూర్చొని 10 సార్లు చెప్తే గానీ బ్యాంక్ లో పనిచేసే క్లర్క్ దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే మేనేజర్ దగ్గర నుంచి మొదలు పెట్టుకుని సపోజ్ మా ఎస్ఎఫ్సికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా వారిదైన డబ్బు పెట్టుకున్నా అందరినీ కన్విన్స్ చేసుకొని మరి ఆ లావాదేవీలకు సంబంధించిన అంశ విషయాలు